కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్ లో. అది కొడితే బ్రెయిన్ లో రేడియో లూసెంట్ ఇమేజెస్ ఉండిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. అది ఎలా చేయాలో చూద్దాం రండి. బాండీ పెట్టుకుని నూనె వేసుకుందాం. 4 స్పూన్లు నూనె సరిపోద్దండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, 2 చెక్క పలుకులు, 2 యాలకులు, 4 లవంగాలండి. ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. ఇదిగోండి మసాలా దినుసులు వేసుకుంటాం. పచ్చిమిర్చి వేసుకున్నామండి. డబ్బాలు కరివేపాకు వేసుకున్నామండి. టేబుల్ స్పూన్ నిండా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుని బాగా వేయించుకుంటాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ అండి ఇది. ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్నామండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాం. దీంట్లో నుంచి బాగా నీళ్ళు ఊరి బాగా ఉడుకుద్దండి. అప్పుడు దాకా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. నీళ్ళు ఊరింది కదా, ఏ నీళ్ళతోనే ఉడికిపోయి. ఈ నీళ్లు ఇనికిన తర్వాత కారం, గరం మసాలా వేసుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొంచెం ఇనికిపోయినాయి కదా వాటరు. ఇప్పుడు కారం వేసుకున్నాం. 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాం. 1/4 టీ స్పూన్ గరం మసాలా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడేదాకా వేయించుకున్నాం. ఉడక వచ్చిందండి, 1 నిమిషం అంతే. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందామండి. కొద్దిగా పట్టుద్ది. ఇందాక 1 స్పూన్ వేసాను, 1/2 టీ స్పూన్.
కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. కరివేపాకు కూడా. కసూరి మేతి అండి, నలిపి అలా వేసుకున్నాం. ధాబా స్టైల్లో టేస్ట్ వస్తుంది. అంతేనండి, డన్ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా లెమన్ రైస్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. అది ఎలాగో చూపిస్తాను. అన్నం నేను ముందుగానే ఉడికించి చల్లార్చుకున్నాను. కొంచెం ఆయిల్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ 2 స్పూన్లు సరిపోద్దండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మెతుకు తగలకుండా బాగా వస్తుంది. కొంచెం అంత పసుపు ఇంతకండి అలా వేసుకొని కలుపుకుందాం, బాగా కలిసేటట్టు కలుపుకుందాం. గంటితో కన్నా చేతితో కలిపితే బాగా వస్తుందని చేతులు శుభ్రంగా కడుక్కొని బాగా చేతితోనే కలుపుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. దానికి బాండి పెట్టుకున్నాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. నేను వేడైందండి, పల్లీలు వేసుకున్నాను. ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత పచ్చెనగపప్పు 2 స్పూన్లు, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకున్నామండి. ఎండుమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నామండి, 4 పచ్చిమిర్చి. 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం మెంతి పొడి, కొంచెం ఇంగువ, కొంచెం సాల్ట్ 1 స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసేసుకున్నామండి. ఇది 4 నిమ్మకాయలు పిండి రసం తీసుకున్నాం. ఇది వేసుకొని కలుపుకున్నాం. అండి బాగా కలిసేటట్టు కలుపుకున్నాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం పట్టుద్దండి. చూడండి, ఈ కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఈ కరివేపాకు 2 రెమ్మలు కూడా వేసుకుందాం. బాగా కలిసేటట్టు కలుపుకుందాం.
చాలా బాగుండిద్దండి. చికెన్ ఫ్రైలోకి లెమన్ రైస్ సూపర్ టేస్ట్ అసలు. ఒక్కసారి తిన్నామంటే ఇంకోసారి చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. కొంచెం సేపు ఇలా అణిచిపెట్టేసామంటే పులుపు బాగా పట్టుద్ది, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.